ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి మినీ అపార్ట్మెంట్లో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ప్రతి ఫ్లోర్కి కూడా 2 ఫ్లాట్స్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకు ఒక ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది. మొత్తం ఓవరాల్గా బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి 3 ఫ్లోర్స్, అంతేకాకుండా పైన పెంట్ హౌస్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తం అంతా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి 188 స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టడం జరిగింది. బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ఏలూరు మున్సిపాలిటీ పరిధి మన బీడీ కాలనీ ద్వారకా నగర్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్స్ అంతా కూడా ఇక్కడ మనకి ఎంట్రన్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము పోస్ట్ చేసిన ప్రతి ఇంటి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది మీ బడ్జెట్లో. అంతేకాకుండా ప్రతి ఇంటి విషయాలు కూడా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ఇక్కడ వాచ్మెన్ రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి వాచ్మెన్ రూమ్ అయితే రావడం జరుగుతుంది. ఇదంతా ఒక రూమ్, అంతేకాకుండా అటాచ్డ్ బాత్రూమ్, పక్కన కిచెన్ కూడా వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఒక పోర్షన్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో 2, సెకండ్ ఫ్లోర్లో 2, పైన పెంట్ హౌస్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇక్కడ మీకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ పోర్షన్కి ఎలా లేదన్నా సరే ఈజీగా 6,000 రెంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ప్రజెంట్ అయితే ఓనర్ మొత్తం అంతా కూడా సీల్కి అయితే పెట్టడం జరిగింది. బిల్డింగ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా బాగా అయితే వీళ్ళు ఇక్కడ క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ పోర్షన్ అయితే మీకు ముందు చూపించబోతున్నాను. ఇదంతా కూడా మనకి హాల్ అయితే రావడం జరిగిందనమాట. హాల్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. అంతేకాకుండా రైట్ సైడ్లో కూడా మనకి ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్కి వచ్చేసరికి ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. కిచెన్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా చాలా క్వాలిటీగా అయితే వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. టైల్స్ విషయానికి వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా స్ట్రక్చరబుల్ లామినేటెడ్ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. స్టోన్ ఫినిషింగ్లో అయితే ఉంటుందన్నమాట. ఈ బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి మనకి 12 సైజ్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా సీలింగ్ కూడా చాలా ప్లెయిన్ కలర్గా అయితే తీసుకోవడం జరిగింది. మొత్తం అంతా కూడా లైట్ గ్రీన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రజెంట్ అయితే మీకు పోర్షన్ అయితే చూపించబోతున్నాను. దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు మీకు ఇటుపక్క ఉన్న కామన్ బాత్రూమ్ కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ అనమాట. ఇదంతా కూడా మనకి కామన్ బాత్రూమ్ అయితే ఒకటి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, కింద పోర్షన్ అయితే ఈ విధంగా అయితే మనకి ఉంటుంది. మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూపించబోతున్నాను. పదండి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాము. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందని చెప్పేసి ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వీళ్ళు ఇక్కడ ఆర్డర్ పెట్టడం జరిగిందనమాట, వచ్చి బిగించడమే. ఈ మెట్లకి స్టెప్స్కి అన్నిటికి కూడా మనకి గ్రానైట్ అయితే తీసుకోవడం జరుగుతుందనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఒక పోర్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో పోర్షన్ అయితే చూపించబోతున్నాను. లెఫ్ట్ సైడ్లో పోర్షన్లో అయితే ప్రజెంట్ అయితే టెనెంట్స్ అయితే ఉండడం జరిగింది. మీకు ఇప్పుడు రైట్ సైడ్లో పోర్షన్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి, ఎందుకంటే మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఫస్ట్ ఫ్లోర్లో పోర్షన్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. చూడండి, క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా క్వాలిటీగా అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఎవరికి కూడా టెనెంట్స్కి అయితే రెంట్లకి అయితే ఇవ్వలేదు వీళ్ళు ఇక్కడ. పైన సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా చాలా క్లాసీ లుక్స్తో అయితే మనకి సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మొత్తం బిల్డింగ్ వచ్చేసరికి మనకి 188 స్క్వేర్ యార్డ్స్లో అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఈ పోర్షన్కి ఎలా లేదన్నా సరే మనకి 6,500 రెంట్ అయితే ఈజీగా రావడం జరుగుతుంది. అంత ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇదంతా వచ్చేసరికి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి అంతా కూడా సన్ గ్లాస్ వర్క్ చేయించుకుంటే, మంచి లామినేట్ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి లుకింగ్ ఎపీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది మొత్తం సీలింగ్ విషయానికి వచ్చేసరికి, అంతేకాకుండా సీలింగ్ లైట్స్ విషయానికి వచ్చేసరికి అన్ని చోట్ల కూడా ఈ బిల్డింగ్ ఓనర్స్ చాలా కేర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ టైల్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా
2x2 టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ 2x4 టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి, మొత్తం అంతా కూడా వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది. ఈ పోర్షన్కి వచ్చేసరికి టైల్స్ డబుల్ లేయర్ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. సీలింగ్ విషయానికి వచ్చేసరికి ప్లెయిన్గా ఒక రెక్టాంగిల్ స్పేస్ అయితే తీసుకోవడం జరిగింది డిజైన్. ఇది ఇక్కడ మనం హాల్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఈ బెడ్రూమ్లో కూడా మనకి 6x6 మంచం పట్టేంత సైజులో అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఎక్కడ కూడా మనకి వీళ్ళు ఇక్కడ స్పేస్ వేస్ట్ చేయకుండా చాలా నీట్గా అయితే తీసుకురావడం జరిగిందనమాట. బిల్డింగ్ అవుట్లుక్ ఎపీరియన్స్. ఈ పోర్షన్ చూస్తున్నారు కదా, దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళ సొంతానికి అయితే వీళ్ళు ఇక్కడ కట్టుకోవడం జరిగిందనమాట. ఇది బిల్డర్స్ కట్టిన బిల్డింగ్ కాదు ఫ్రెండ్స్, ఓన్గా ఓనర్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే ఓనర్ సేల్కి అయితే పెట్టడం జరిగింది అనమాట. వీళ్ళు విజయవాడ ట్రాన్స్ఫర్ అవుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా అయితే ఈ బిల్డింగ్ అయితే సేల్కి అయితే పెట్టడం జరిగింది. ఇది ఒక పోర్షన్ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న పోర్షన్ అయితే మీకు చూపించలేదు కదా, మీకు సెకండ్ ఫ్లోర్లో ఉంది. సెకండ్ ఫ్లోర్లో అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇదంతా కూడా స్టెప్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా గ్రానైట్ వర్క్ అయితే చేసి మనకి అప్పచెప్తారనమాట. ఇప్పుడు ఈ రైట్ సైడ్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పోర్షన్ విషయానికి వచ్చేసరికి హాల్, అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్, కిచెన్, దీనికి ఏంటంటే వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసరికి హాల్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా సపరేట్ డైనింగ్ కూడా ఈ పోర్షన్కి అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మీకు కిచెన్ కూడా చూపించబోతున్నాను. కిచెన్ కూడా మనకి ఓపెన్ కిచెన్ కింద అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ. ఇదంతా కూడా చూస్తున్నారు కదా వాషింగ్ ఏరియా ఇది. ఇక్కడ మనకి హాల్ అయితే విశాలంగా తీసుకున్నారు. అంతేకాకుండా మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డైనింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది చూస్తున్నారు కదా, ఈ పోర్షన్కి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. 14x12 సైజులో అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు ఫ్రెండ్స్. వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి ఇది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్లో అయితే ఉండడం జరుగుతుంది. బిల్డింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా ఈస్ట్ నార్త్ గుమ్మాలు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసరికి అంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మనకి 4x6 మంచం పట్టేంత స్పేస్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే రావడం జరిగింది అనమాట. సో ఇది ఈ పోర్షన్ అయితే ఇలాగైతే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఉన్న పోర్షన్ అయితే మీకు కింద ఎలా చూపించాను, పైన కూడా అదే విధంగా అయితే వీళ్ళు ఇక్కడ పోర్షన్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఎటువంటి మార్పులు లేవు ఫ్రెండ్స్. ఒకసారి ఇది కూడా చూసేయండి. ఎంట్రన్స్ గుమ్మం కానించి లోపల వాడిన ప్రతి మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా అయితే వీళ్ళు ఇక్కడ వాడడం జరిగింది. ప్రతి మెటీరియల్ కూడా సేమ్ కింద పోర్షన్ ఎలా ఉందో పై పోర్షన్ కూడా అదే విధంగా అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, హాల్, టీవీ యూనిట్, కిచెను, ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్, ఒక ఇంటీరియర్ తప్ప మిగతా అంతా కూడా ఈ బిల్డింగ్ అయితే పూర్తి వర్క్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా 300 సబ్మెర్సిబుల్ బోర్ కూడా వీళ్ళు ఇక్కడ వేయడం జరిగింది. చాలా స్వీట్ వాటర్ అయితే ఈ బిల్డింగ్కి అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. సేమ్ కింద పోర్షన్ మొత్తం అంతా కూడా 3 పోర్షన్స్ కూడా ఇదే విధంగా ప్యాటర్న్లో అయితే రావడం జరిగిందనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా స్టెప్స్ అంతటికి కూడా గ్రానైట్ అయితే వీళ్ళు ఇక్కడ వేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే వీడియో అయితే మనం ఈ విధంగా అయితే తీయడం జరిగిందనమాట. పైన పెంట్ హౌస్ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ విషయానికి వచ్చేసరికి ఇది థియేటర్ రూమ్ కింద అయితే వీళ్ళు ఇక్కడ కన్వర్ట్ చేసుకుందాం అనుకున్నారు. తర్వాత వాళ్ళే మొత్తం అంతా యూజ్ చేసుకుంటున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కిచెన్ రూమ్ ఉంటుంది. ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా థియేటర్ రూమ్ అనమాట. ప్రజెంట్ అయితే వాళ్ళే యూజ్ చేసుకుంటున్నారు. పక్కన మనకి టీవీ యూనిట్ అది పెట్టుకోవడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ప్రతి ఇంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఇంటి వీడియోస్, అంతేకాకుండా మీ ప్రాపర్టీస్, ఇల్లులు, స్థలాలు, బిల్డింగ్స్ ఏమైనా అమ్మాలనుకున్నా సరే ఖచ్చితంగా ప్రమోట్ చేసి ఖచ్చితంగా సేల్ అయితే చేసి పెడతాం ఫ్రెండ్స్.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి స్టోర్ రూమ్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా బ్యాక్ సైడ్ కూడా ఒక అవుటర్ బాత్రూమ్ అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఒకసారి మీకు పైకి కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ బిల్డింగ్ మన ఏలూరు ద్వారకా నగర్లో అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. మన తంగిలముడికి, బీడీ కాలనీకి చాలా దగ్గరగా ఉంటుంది. దేవుబారు సాంబశివ బారికి నియరెస్ట్ బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. పైన కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. చుట్టూ కూడా ప్రజెంట్ అయితే వీళ్ళు ఇక్కడ 3 ట్యాంక్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చుట్టూ హౌసెస్ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండడం జరిగింది. దాదాపుగా మనకి 40,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట పక్కాగా. ప్రజెంట్ అయితే వీళ్ళు ఇక్కడ 1,80,00,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, కొద్దిగా నెగిషియబుల్ అయితే ఉంటుంది. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.